10th విద్యార్థుల సప్లిమెంటరీ తేదీలను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 85% పైగా విద్యార్థులు తమ ఉత్తీర్ణతను సాధించారు. అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 96.07% ఉత్తీర్ణతను పొందారు. అత్యల్పంగా అల్లూరు జిల్లాలో 57.02% ఉత్తీర్ణత సాధించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు వచ్చే నెల 25 నుంచి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి 9 వరకు ఫీజులు చెల్లించే అవకాశం కల్పించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఇవాటి నుంచి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్తో పాటుగా సప్లిమెంటరీ పరీక్షలు రాసుకుంటే మంచిదంటున్న విశాఖ డిఈఓ ప్రేమ్ కుమార్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు 10th రిజల్ట్ అయితే మాత్రం నిన్న రిలీజ్ అయింది. నిన్న చాలా మటుకు అయితే మాత్రం సత్తా ఏపీ విద్యార్థులు అయితే సత్తా బాగా చాటారు. దాదాపు 85% మంది పాస్ అయ్యారు. మరి కొంచెం శాతం మంది చిన్న చిన్న మార్కుల్లో కూడా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే మాత్రం సప్లిమెంటరీకి అలాగే ఆ రీవాల్యుయేషన్కి కట్టుకునే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డివి గారు ఉన్నారు. ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. కొంచెం తక్కువ మార్కులతో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి రీవాల్యుయేషన్ కానీ సప్లిమెంటరీ కానీ ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తారు? వాళ్ళకి 4 నుంచి 25 కదా ఎగ్జామ్స్, 25 ఎగ్జామ్స్ వరకు కూడా కట్టుకోవచ్చు. అంటే 20 మార్నింగ్ కట్టేస్తే వాళ్ళకి ఉంటుంది. అందరికీ హాల్ టికెట్ జనరేట్ అవుతాయి. ఎవరు ఫీజు కడతారో వాళ్ళకి అలౌట్ చేస్తారు. మన జిల్లాకు వస్తే అయితే 89.64% వచ్చిందండి. ఈ 28,700 మంది వరకు రాస్తే 25,000 వరకు కూడా 5,700 వరకు కూడా పాస్ అయ్యారు. 3,035 మంది మాత్రమే ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే 22,000 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారండి. 2,000 మంది సెకండ్ క్లాసు, ఒక 800 మంది థర్డ్ క్లాసు, 3,035 మంది మాత్రం పోవడం జరిగింది. అది కూడా 1-2 సబ్జెక్టుల్లోనే పోయారు. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే మా టీచర్స్, మా హెచ్ఎంస్, మా ఎంఈఓస్ అందరూ సహకారం. 100 days యాక్షన్ ప్లాన్ పక్కాగా చేయడం జరిగింది. తర్వాత కమిట్మెంట్గా టీచర్స్ డోర్ టు డోర్ చేశారు. డోర్ టు డోర్ చేసి అందులో కూడా పిల్లలందరికీ కూడా మరి చదువు మీద ఇంపార్టెన్స్ అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సూచనల మేరకు బడికి రాని పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి హాస్టల్లో 30 days యాక్షన్ ప్లాన్ చేయడం జరిగిందండి. అందులో 61 మంది పాఠశాలలో ఉన్నారు. 21 మంది పాస్ అయ్యారు. ఈ 21 మందిలో 4 ఫస్ట్ క్లాసులు, 7 సెకండ్ క్లాసులు వచ్చాయి. అంటే ఇప్పుడు చాలా తక్కువ మార్క్, అంటే ఒక్క సబ్జెక్టులో 1 మార్కుతో ఫెయిల్ అయిపోయిన మంది చాలామంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆందోళన ఉన్నారు. వాళ్ళకి రీవాల్యుయేషన్ పెట్టుకోవాలా, రీ ఎగ్జామ్ పార్టిసిపేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి కూడా రీవాల్యుయేషన్, రీకౌంటింగ్కి టైం ఉందండి, పెట్టుకోవచ్చు. ఇన్ ద మీన్ వైల్ వాళ్ళు ఫీజు కూడా కట్టి ఎగ్జామ్కి రాసుకుంటే మంచిది. ఎందుకంటే స్పాట్ వాల్యుయేషన్ చాలా పక్కగా జరిగింది, ట్యాబ్ బేస్డ్ జరిగింది. మనం కౌంట్ చేసిన తర్వాత ట్యాబ్లో కూడా అది అనాలిసిస్ చేయడం జరిగింది. ఏమాత్రం టోటల్లో తక్కువ వచ్చినా ట్యాబ్ ఒప్పుకోదు. ఆఫ్లైన్, ఆన్లైన్లో చేసాం కాబట్టి ఎక్కడ తప్పులాలు లేకుండా చూసాము. ఎక్కడైనా ఉంటే పిల్లవాడికి అన్నిట్లో కూడా హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి ఇక్కడ తగ్గుంటే అది కూడా వెరిఫై చేయడం జరిగింది. అలాంటివి ఏమీ లేవు. ఒక 2-3 వచ్చాయి, కానీ ఫెయిల్ అయ్యారు వాళ్ళు. కాబట్టి వాళ్ళైతే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కట్టుకోవచ్చు. కానీ సప్లిమెంటరీకి అయితే రెడీగా ఇన్స్టెంట్ ఎగ్జామ్కి అయితే ఫీజు కట్టుకోవడం చాలా మంచిదండి. అంటే వీళ్ళు లేట్ ఫీజు కట్టుకోవడానికి అవకాశాలు కల్పించారు ఈసారి. ఎప్పుడు అంతేనండి. 50 రూపీస్తో కూడా ఉంది. ఎగ్జామ్ రోజు వరకు కట్టుకోవచ్చు. అంటే 25th ఎగ్జామ్ స్టార్ట్ అవుద్ది, ఆ రోజు వరకు కట్టుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఇది డిఓ గారు చెప్తున్నది. ఈసారి అయితే మాత్రం దాదాపు విశాఖ జిల్లా వరకు 89% మంది పాస్ అవ్వడం జరిగింది. ఈసారి అయితే విద్యార్థులు చాలా ప్రతిభ కనబరిచారు. విద్యార్థులు అయితే మాత్రం 1-2 మార్కులు పోయిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు ఆ రీవాల్యుయేషన్తో పాటు సప్లిమెంటరీ కట్టుకొని రాయడం చాలా ఉత్తమమని ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం.